మీకైతే వడలైతే ఇంట్లోనే చూపిస్తా చూడండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా హోటల్ స్టైల్ వస్తుంది. అలాగే ఆయిల్ అసలు ఒక్క చుక్క ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మినపప్పు తీసుకొని నేను నైటే నానబెట్టుకున్నా. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఆ వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్ తీసుకొని అందులోని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అనేది స్మూత్‌గా చాలా రావాలి. మన దోస బ్యాటర్ పట్టుకుంటున్నాం కదా! ఆ విధంగా. అంటే వాటర్ ఎక్కువ వేయొద్దు. అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం వేసి చూడండి ఆ విధంగా అనేది పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్‌లో అనేది తీసుకుంటున్నా నేను. వాటర్ చూసి వేసుకోండి. వాటర్ ఎక్కువైతే అస్సలకి వడలనేవి రావు చూడండి పర్ఫెక్ట్‌గా అసలే రావు. ఇప్పుడైతే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నా చిన్నగా. వడల్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కాబట్టి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఇప్పుడైతే పిండిలో ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందాక వేసిన ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నా వడల కోసం. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయిన తర్వాతనే వడలనేవి వేయాలి. అప్పుడే పీల్చుకోదు. ఇప్పుడైతే వడలు చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే వస్తాయి పర్ఫెక్ట్‌గా. చూడండి ఈజీగా. చేతికనేది కంపల్సరీ మీరు వేసిన ఎంబడే వాటర్ అనేది డిప్ చేసుకుంటూ వేసుకుంటే అతుక్కోకుండా చేతులకి వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా! సేమ్ దానికంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది ఇంట్లో. మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి. చూడండి ఆ విధంగా వాటర్ అనేది మీరు ఎన్ని సార్లు వేసుకుంటే అన్ని సార్లు అనేది వాటర్ తడి చేసుకుంటూ చేయని వేసుకుంటే చాలా అనేది వస్తది. వెంటనే కలపొద్దు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కలిపితే అవి బాగా ఇదైతాయి. చూడండి ఇప్పుడైతే నేను అన్నీ తిప్పేసుకుంటున్నా. తర్వాత తీసేసుకోవడమే. చూడండి కలరు అలాగే ఫ్లఫీగా కూడా వస్తాయి. చాలా బావుంటుంది. మీకైతే చూడండి నేనైతే ఇన్ని ప్రిపేర్ చేసుకున్నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. లోపల స్పాంజీ లెక్క స్మూత్‌గా చాలా బాగా కుక్ అయింది చూడొచ్చు. అస్సలు ఒక్క చుక్క ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది ఈ టిప్స్ ఫాలో అయితే. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.